ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో జనాన్ని మోసం చేసిన కాకర్ల శ్రీనివాస్ కు రిమాండ్ విధించింది హైదరాబాద్ లోని ప్రత్యేక కోర్టు. చెన్నైలో అదుపులోకి తీసుకున్నటువంటి ఈడీ అధికారులు హైదరాబాద్ కు తరలించారు. స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 31 వరకు రిమాండ్ విధించింది. దాంతో చెంచల్గూడ జైలుకు తరలించింది ఈడీ. జైత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న కాకర్ల శ్రీనివాస్ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో డబ్బులు వసూలు చేసిన తర్వాత ఇళ్లను ఇవ్వకుండా మోసం చేశాడు. ఇప్పటి వరకు 60 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్టుగా ఈడీ గుర్తించింది. ఈడీ కేసు నమోదు కాగానే పరారీ అయ్యాడు శ్రీనివాస్. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో జనాన్ని మోసం చేసినటువంటి కాకర్ల శ్రీనివాస్ కు రిమాండ్ విధించింది హైదరాబాద్ లోని ప్రత్యేక కోర్టు. చెన్నైలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఈ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 31 వరకు కూడా రిమాండ్ విధించింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఫ్రీ లాంచ్ స్కీమ్ పేరుతో దాదాపు 350 మంది నుంచి 300 కోట్ల రూపాయలకు పైగా కూడా డబ్బులు వసూలు చేసిన జైత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీనివాస్ ను కొద్దిసేపటి క్రితమే రంగారెడ్డి జిల్లా కోర్టులోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. చెన్నై నుండి నిన్న రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి తీసుకుని వచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కోర్టులో హాజరుపరచడం జరిగింది. అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో కొద్దిసేపటి క్రితమే కాకర్ల శ్రీనివాస్ ని చెంచల్గూడ జైలుకైతే తరలించారు. ప్రధానంగా ఇతను 60 కోట్లకు పైగా కూడా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఎందుకంటే ముందుగా ఇది హైదరాబాద్ పోలీసులు కాకర్ల శ్రీనివాస్ ని 2023లో అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత అతను బెయిల్ పై బయటకు వచ్చారు. ఎప్పుడైతే ఈడీ కేసు నమోదు చేసిందన్న విషయం తెలిసిందో అప్పటి నుండి కూడా ఇతను దాదాపు పరారీలో ఉండడం జరిగింది. అతనికి సంబంధించిన సమాచారం కోసం ఈడీ అధికారులు గాలించడం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఒకవైపు ఈడీ దర్యాప్తు చూస్తూనే ఈ గత నెల 20వ తేదీ 21వ తేదీ 2 రోజుల పాటు 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో ప్రధానంగా జేఏటీ గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఎండీ శ్రీనివాస్ కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ షెల్ కంపెనీలకు నగదు మొత్తం కూడా ట్రాన్సాక్షన్ చేసి మనీ లాండరింగ్ పాల్పడినట్లు కూడా గుర్తించడం జరిగింది. మరొక వైపు జైత్రీ పేరుతోటి అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కట్టిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుండి కోటి రూపాయలకు పైగా కూడా నగదును వసూలు చేశాడు. ఆ నగదును కనీసం అపార్ట్మెంట్ లో ఫ్లాట్ల నిర్మాణానికి వినియోగించకుండా అలాగే వాటిని తిరిగి బాధితులకు కూడా ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డట్లు కూడా గుర్తించడం జరిగింది. ఫ్రీ లాంచ్ స్కీమ్ పేరుతోటి దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా కూడా మోసాన్ని పాల్పడినట్టయితే గుర్తించడం జరిగింది. దీనిపైనే ఈడీ మనీ లాండరింగ్ వ్యవహారం ఉందా లేదా అన్న దానిపై దర్యాప్తు చేసి చివరికి బ్యాంకు అకౌంట్స్ అలాగే కొన్ని షెల్ కంపెనీలను గుర్తించి వాటి ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించడం జరిగింది. దీని ప్రకారం 2002 మనీ లాండరింగ్ యాక్ట్ కింద పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి శ్రీనివాస్ ని చెన్నైలో ఉన్నట్లు గుర్తించి నిన్న రాత్రి అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అతన్ని కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. సోమవారం నాడు మళ్లీ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం అయితే